వెల్కమ్ టు ఎన్పి డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క ఫైనల్ ఎపిసోడ్ అయితే చూద్దాం. హీరో కానీ హీరోయిన్కి తెలియకుండా ఇన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తా ఉన్న విషయం అయితే హీరోయిన్ కానీ కనిపెట్టేస్తుంది. ఇప్పుడు హీరో కానీ చెప్తా అన్నాడు, నీ కోసం అయితే నేను 12 సంవత్సరాలుగా వెయిట్ చేశాను. ఇది మన ఇద్దరిని కానీ ఎన్నిసార్లు విడదీసి కలిపినా కానీ నాకైతే నీ మీద ఉన్న ప్రేమ అయితే ఎప్పుడూ మారదు. నేను ఎప్పుడూ కానీ ప్రేమిస్తూనే ఉంటాను. అది మాత్రమే కాదు, నేను చాలా భయపడేవాడిని, అందుకే నా యొక్క లవ్ని కానీ నీతో అయితే చెప్పలేకపోయాను అనేసి కానీ తనైతే ఫీల్ చేస్తూ చెప్తాడు. ఇప్పటికి గానీ నీకు నాతో చెప్పడానికి ఏమీ లేదా అనేసి కానీ హీరో అడుగుతాడు. నాతో జింక్షి అయితే ఎప్పుడూ అడుగుతా ఉండేది, నువ్వు హీరోని నిజంగానే ప్రేమిస్తా ఉన్నావా అనేసి. కాకపోతే నాకైతే గోవాన్ మీద ఉన్న జలసీతో లేదు అనే చెప్పేదాన్ని. ఆ తర్వాతే నాకు కానీ తెలిసింది నేను నిజంగానే ప్రేమిస్తా ఉన్నాను నిన్ను. అది కానీ ఎక్కడ వన్ సైడ్ లవ్ గానే ఉండిపోతుందో ఏమో అన్న భయంతోనే నువ్వే వచ్చి నా దగ్గర లవ్ని కానీ కన్ఫెస్ చేయాలనేసి ఇన్ని రోజులు వెయిట్ చేశాను అని కానీ చెప్తుంది. అప్పుడైతే హీరోయిన్ కానీ నవ్వుతుందా, ఎందుకు నవ్వుతా ఉన్నావు అనేసి కానీ హీరో అడుగుతాడు. లేదు, శని అయితే చెప్పాడు నువ్వు ఇంతకు ముందు ఎవరిని కానీ ప్రేమించలేదు అనేసి అని కానీ చెప్తుంది. అంతా కానీ నీ వల్లే నేను ఎవరిని కానీ ప్రేమించలేదు అనేసి హీరో కానీ హీరోయిన్ అయితే లాగిపెట్టి మరీ కిస్ చేస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత అయితే వీళ్ళిద్దరూ కానీ గ్రోసరీ అయితే తీసుకొని ఇంటికి కానీ వచ్చుంటారు. చాలా షాపింగ్ చేసి తీసుకొని వచ్చుంటారనమాట. అప్పుడు హీరోయిన్ కానీ వచ్చి అడుగుతుంది, నా కోసం నువ్వు అయితే సూప్ చేసి ఇస్తావా అనేసి. సరే ఏం సూప్ కావాలో చెప్పు అనేసి కానీ హీరో అయితే అడుగుతూ ఉంటాడు. తను కానీ వచ్చి హీరోని అయితే హక్ చేసుకునేసి తనకు కావాల్సిందంతా చెప్తా ఉంటుంది. అంటే వీళ్ళిద్దరూ కానీ కిస్ చేయడానికి అయితే వెళ్తారనమాట. అంత లోపల అక్కడికైతే జింక్షి ఆ తర్వాత శని ఇద్దరు కానీ వచ్చేసి మీరు కంటిన్యూ చేయండి, ఎందుకు స్టాప్ చేశారు అనేసి కానీ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ జింక్షితో అయితే జరిగిందంతా చెప్పుంటుంది. దానికి తను కానీ చెప్తా ఉంది, అంటే చివరికి నువ్వు నిన్ను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నావా, నీ మ్యారేజ్ ఏమో కోఇన్సిడెంట్ గా జరిగింది అనుకున్నాను, కాకపోతే నిన్ను ప్రేమించిన వాడే నిన్ను కానీ పెళ్లి చేసుకున్నాడు అనేసి నాకు ఇప్పుడే తెలుస్తా ఉందని మాట్లాడుతూ ఉంటారు. అటు ఇటు పక్క అయితే హీరో గానీ చెప్తా ఉన్నాడు, నా పెళ్లిని వచ్చి ఓ 2 రోజులు చూసుకోరా, నేను క్షిము అయితే నా యొక్క హోమ్ టౌన్ కి గానీ వెళ్తా ఉన్నాం అనేసి చెప్తాడు. ఏంద్ర సడన్ గా అనేసి కానీ శని అయితే అడుగుతాడా, లేదు మా నాన్న అయితే గాంబ్లింగ్ లో ఇప్పుడు అరెస్ట్ అయ్యాడంట, సరే మా అమ్మ యొక్క థింగ్స్ ఎంత గానీ అక్కడే కదా ఉంది, దాన్నే తీసుకొని వద్దాం అనేసి వెళ్తా ఉన్నాం అనేసి కానీ చెప్తాడు. నీకేం బాధ లేదు కదరా అంటే అదంతా ఏమీ లేదు, సరేరా వెళ్దాం అనేసి వీళ్ళందరూ కానీ వచ్చి కూర్చునేసి భోజనానికి అయితే రెడీ అవుతారనమాట. అప్పుడు హీరోయిన్ గానీ అడుగుతా ఉంది, సరే మీ పెళ్లి సంగతి ఏమైంది అనేసి కానీ చెప్తా ఉంటుందా. మా పెళ్ళ మేమైతే మా యొక్క హోమ్ టౌన్ లో ఒక పెళ్లి చేసుకోబోతాము, ఆ తర్వాత ఇక్కడ వచ్చి మన స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఇక్కడ గానీ ఒక పెళ్లి చేసుకునేసి మేమిద్దరం గానీ బాగా ఫన్ చేయబోతాం అనేసి వీళ్ళైతే నోరు చింపుకునేసి మాట్లాడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ అయితే వీళ్ళిద్దరు కానీ వెడ్డింగ్ ప్లాన్లు అయితే వేస్తా ఉంటారు. మన పెళ్లికి అయితే మన ఫ్రెండ్స్ అందరినీ పిలవాలి, ఆ తర్వాత అయితే డేట్ ని గానీ ఫిక్స్ చేయాలి, ఆ భోజనం ఏం పెట్టాలనేసి ఆలోచించాలి అనేసి ఇదంతా వీళ్ళు ఆలోచించి ఏం చేసేదో అర్థం కాకుండా నెత్తిని చేపెట్టుకొని కూర్చొని ఉంటాడు. అప్పుడు జింక్షి గానీ చెప్తా ఉంది, దీనికి బదులు మనం ఇద్దరం గానీ పెళ్లి చేసుకోకుండా ఉంటేనే మంచిది అనేసి. ఏం మాట్లాడుతావు జింక్షి, అటంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా అనేసి కానీ వీడైతే అడుగుతా ఉంటాడు. నేను చెప్పేది కొంచెం సేపు అయినా వినరా, అది కాదు ఇంతమందిని పిలిచి మనం ఎందుకు పెళ్లి చేసుకోవాలి, మనం ఇద్దరం మాత్రమే చాలు కదా పెళ్లి చేసుకోవడానికి, హ్యాపీగా కానీ మనం ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తూ పెళ్లి చేసుకుంటాం అనేసి కానీ అడుగుతుంది. ఆ తర్వాత వీడు కానీ ఈ ప్లాన్ అయితే నచ్చుతుందో చెప్పినట్టే చేసుకుంటాం జింక్షి అనేసి కానీ శని అయితే మాట్లాడుతూ ఉంటాడు. అంటే హీరో వాళ్ళనే చూపిస్తారు. వాళ్ళు కానీ వాళ్ళ యొక్క హోమ్ టౌన్ కి అయితే వచ్చుంటారనమాట. వాళ్ళు కానీ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు అయితే ఒక గ్రాండ్ మా గానీ వచ్చి శిశి నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తా ఉన్నావు అనేసి కానీ అడుగుతా ఉంటుంది అనమాట. అప్పుడు హీరో గానీ హీరోయిన్ అయితే నా వైఫ్ అనేసి ఇంట్రడ్యూస్ చేస్తాడు. అవును నువ్వు ఇప్పుడు అబ్రాడ్ నుంచి అయితే చైనాకు వచ్చేసావు అనేసి విన్నాను, ఇక్కడైతే మంచి జాబు మంచి లైఫ్, ఆ తర్వాత మంచి వైఫ్ గానీ దొరికింది నీకు, ఈ విషయం అంతా మీ అమ్మకి తెలిస్తే తను చాలా సంతోషపడేది, సరే ఉండండి నేనైతే మీకు వెళ్ళి భోజనం చేస్తాను అనేసి కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతుందా. హీరో గానీ చాలా తక్కువ థింగ్స్ తీసుకొని వస్తాడు. ఇంతేనా మీ అమ్మది, ఇంకేమీ లేదా అనేసి కానీ హీరోయిన్ అడుగుతుంది. మా నాన్న అయితే మొత్తం కానీ తాగడానికి అయితే అమ్మేశాడు, మా అమ్మది ఇది మాత్రమే మిగిలింది అనేసి కానీ హీరో అయితే చెప్తా అంటాడు అనమాట. అక్కడైతే ఒక ఆల్బమ్ని కానీ చూసేసి నేను చూసేదా దీన్ని ఓపెన్ చేసి అనేసి కానీ హీరోయిన్ అయితే చూస్తూ ఉంటుంది. ఇందులో ఏమీ నీ యొక్క ఒక్క ఫోటో కానీ లేదు అంటే నాకు ఫోటో తీసుకోవడమే నచ్చదు అనేసి కానీ హీరో చెప్తా అంటాడు. అక్కడికి అయితే గ్రాండ్ మా గానీ వచ్చేసి రాతల్లి నేను నీకైతే చాలా ఫొటోస్ గురించి కానీ చెప్తాను అనేసి, ఇదైతే వీడు కన్నప్పుడు వాళ్ళ అమ్మని తీసుకున్న ఫోటో, ఆ రోజు ఈ రోజు అనేసి ఒక్కొక్క ఫోటోగా ఆ గ్రాండ్ మా గానీ
ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అందులో హీరోయిన్ కానీ ఒక ఫోటోని అయితే చూసేసి ఈ కేక్ని నేను నా యొక్క ఫేవరెట్ కేకు, అది కాకుండా ఈ ఈదైతే నాకు పరిచయం ఉన్న ఈదిలా ఉంది అనేసి కానీ హీరోయిన్ చెప్తా ఉంటుంది. ఆ వెనకాల ఉన్న అమ్మాయి నువ్వే తల్లి అనేసి కానీ ఇప్పుడే నాకు గుర్తొస్తా ఉంది అనేసి అవ్వగానే చెప్తుందనమాట. యాక్చువల్గా హీరోయిన్ అయితే కేక్ తీసుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ కానీ హీరోకి బర్త్డే అనేసి కేక్ కట్ చేయడం కోసం ఎక్కడుంది ఆ కేక్ అనేసి కానీ అడుగుంటుంది. అది చాలా దూరంగా ఉంది, అది కాకుండా షాప్ ని కానీ ఇప్పుడైతే క్లోజ్ చేసేసి ఉంటారు అనేసి కానీ హీరోయిన్ చెప్తుందా. కొడుకుతో కలిసి తన బర్త్డేని సెలబ్రేట్ చేయాలి అనుకున్నాను, కాకపోతే అది కుదరలేకపోతా ఉంది. నెక్స్ట్ ఇయర్ నేను ఉంటానో లేనో అనేసి కానీ వాళ్ళమ్మ అయితే చాలా ఫీల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ కానీ ఇది నేను తినడానికి తీసుకొని వెళ్తాను, పర్వాలేదు మీరైతే ఉంచుకోండి, నేనైతే ఇంకో కేక్ని రేపు వెళ్ళి తీసుకుంటాను, ఏం అవసరం లేదు, మీ కొడుకు అయితే దీన్ని కానీ ఇచ్చి సెలబ్రేట్ చేసుకోండి అని బలవంతంగా హీరో వాళ్ళ అమ్మ దగ్గర కానీ ఆ కేక్ని అయితే ఇచ్చేసి అక్కడ నుంచి కానీ తనైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఉంటుంది. చాలా మంచి పిల్లలా ఉంది. సరేరా నేను నిన్ను ఫోటో తీస్తాను అనేసి అవే ఆ ఫోటోని కానీ తీసుంటుంది అనమాట వాళ్ళ అమ్మ దగ్గర ఆ కేక్ని ఇచ్చి. దాన్ని చూసేసి హీరో కానీ చెప్తా ఉన్నాడు, మా అమ్మకి నేను చివరి వరకు ఇంట్రడ్యూస్ చేయలేకపోయానేమో అనేసి నేను చాలా బాధపడ్డాను, ఇప్పుడైతే నాకు ఆ బాధ పోయింది అనేసి కానీ చెప్తాడు. నీకేమైనా డ్రీమ్స్ ఉంటే చెప్పు, ఆ డ్రీమ్స్ అంతా కానీ ఖచ్చితంగా నెరవేర్చేలా నేను చేస్తాను అనేసి కానీ హీరోయిన్ చెప్తా ఉంటుంది. ఆ నెక్స్ట్ సీన్ అయితే వీళ్ళు ఇంటికి వస్తారా, ఇంటికి వచ్చిన వెంటనే జింక్షి కానీ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ కానీ హక్ చేసుకునేసి నేనైతే ఇకపైన షెన్నీ దగ్గరికి వెళ్ళను, వాటితో నేను మాట్లాడను అనేసి కానీ ఆడేస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కానీ జింక్షిని కూర్చోబెట్టి ఏం జరిగిందో చెప్పు అనేసి కానీ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు తను కానీ వాళ్ళిద్దరికి గొడవ జరిగిందేమో దాని గురించే చెప్తా ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కానీ తనైతే ఓదారుస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ హీరోతో అయితే అడుగుతుంది, నువ్వు ఏదైనా ఐలాండ్లో ఇరుక్కుపోయావంటే నీతో పాటు 3 థింగ్స్ ఏదైనా తీసుకొని వెళ్ళాలంటే ఏమేమి తీసుకొని వెళ్తావు అనేసి దానికి హీరో కానీ చెప్తుంటాడా, నేనా వాటర్, ఫుడ్, ఆ తర్వాత ఒక కత్తిని కానీ తీసుకొని వెళ్తాను అనేసి హీరో చెప్తాడా. అంటే నన్ను నువ్వు తీసుకొని వెళ్ళవా అనేసి కానీ హీరోయిన్ అడుగుతుంది. నువ్వు నా కోసం అయితే ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటేనే నా వైఫ్ నా కోసం ఇంట్లోనే ఉంది అనేసి నేను కానీ త్వరగా ఇంటికి అయితే వస్తాను అని చెప్పేసి తన్నే కానీ కిస్ చేసేటట్టు వీళ్ళిద్దరూ దగ్గరికి వెళ్తారు. అంతలోపల అక్కడ జింక్షి కానీ వచ్చి నాకు నిద్ర వస్తా ఉంది క్షిము అనేసి కానీ చెప్తుందా. ఇదిగో వస్తా ఉంటాను తల్లి అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ ఆరెంజ్ ఫ్రూట్ ని అయితే హీరోకి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది అనమాట. ఎలా ఉంది అనేసి కానీ అడుగుతుందా. ఇది చాలా టేస్టీగా ఉంది అనేసి కానీ హీరో అయితే చెప్పేసి వీళ్ళిద్దరు ఈ విధంగా ఫన్ చేసుకుంటా అంటే అక్కడికి మళ్ళీ కానీ జింక్షి అయితే వచ్చి ఆ ఆరెంజ్ని కానీ తీసుకునేసి నాకివ్వవా అనేసి కానీ తనైతే తింటుంది. చాలా పుల్లగా ఉంది అని చెప్పేసి సరేరా ఇదంతా వద్దు, నేను నీకైతే స్ట్రాబెర్రీ తీసిస్తాను అనేసి కానీ హీరోయిన్ అయితే అక్కడ నుంచి లాక్కొని వెళ్తూ ఉంటుంది అనమాట. నన్ను ఎందుకు ఈ విధంగా విడదీస్తా ఉన్నావు అన్నట్టుగానే ఉంటుంది. హీరో కానీ నవ్వుకుంటా ఉంటాడు. ఆ తర్వాత ఆ రోజు నైట్ అయితే హీరో కానీ వర్క్ చేస్తా ఉన్నప్పుడు హీరోయిన్ కానీ తన పక్కన అయితే వచ్చి కూర్చుంటుంది. ఇదిగో చూడు మళ్ళీ కానీ జింక్షి రాబోతుంది అనేసి కానీ అడుగుతాడు. లేదు తనని నేను నిద్రపుచ్చేసే వచ్చాను, అయినా మనం ఇద్దరం కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు లేదు, ఏదో మనం ఇద్దరం అఫైర్ పెట్టుకొని ఉన్నట్టుంది, దొంగచాటుగా మన ఇద్దరం కానీ మీట్ అయ్యేటట్టు నాకు ఫీల్ అవుతా ఉంది జింక్షి వల్ల అంటా ఉంటుంది. అదంతా ఏమీ లేదులే, నువ్వేం ఫీల్ చేయకొనేసి వీళ్ళిద్దరు కానీ కిస్ చేసుకునేటట్టు వెళ్తారు. మళ్ళీ కానీ క్షిము ఎక్కడున్నావు అనేసి కానీ జింక్షి పిలుస్తుందా. ఇకపైన నేనైతే గమ్మనే ఉండరా, వెంటనే కానీ నువ్వైతే షెన్నీని పిలిపించు, ఈమెనైతే నేను ఇక్కడ ఉంచును అనేసి కానీ హీరోయిన్ అయితే అరుస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లోనే షెన్నీని కానీ పిలిపించేసి ఉంటారు. వీళ్ళందరినీ కానీ సమాధానపరచడానికి నేను తనకి ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా, చూడండి తనే నా యొక్క నెంబర్ని కానీ బ్లాక్లో పెట్టేసింది, ఏం చేసేది నేను అనేసి కానీ వీడైతే చెప్తాడు. అయినా కానీ నువ్వు వెళ్ళి తనతో క్షమాపణ అడిగి తను చెప్పేటట్టు నడుచుకో అనేసి కానీ హీరోయిన్ చెప్తారు. షెన్నీ కానీ లోపలికి అయితే వచ్చి జింక్షి దగ్గర కానీ సారీ అయితే అడుగుతాడు. పైన నిన్ను బాధ పెట్టేటట్టు నేను ఎప్పుడు కానీ నడుచుకోను, నువ్వు చెప్పేటట్టు అంతా నేను వింటాను అనేసి కానీ షెన్నీ అయితే పాపం ప్లీజ్ చేసి అడుగుతాడా. సరేలే క్షిము కోసమే నేను కానీ నిన్ను అయితే క్షమిస్తా ఉన్నాను అనేసి కానీ జింక్షి అయితే చెప్తుంది అనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కానీ ఇక్కడైతే కలిసిపోతారు. అంటే హీరోయిన్ నే చూపిస్తారనమాట. హీరోయిన్ కానీ చెప్తాంది నాకు ఇప్పుడుదా ప్రశాంతంగా ఉంది, ఇకపైన మన ఇంటికి అయితే ఎవరు కానీ రారు, మనం ఇద్దరం కానీ దర్జాగా ప్రేమించుకోవచ్చు, మన బిజినెస్ ని కానీ మనం అయితే చూద్దామా అనేసి అడుగుతుంది. ఏం బిజినెస్ ని చూడబోతావు నువ్వు అనేసి కానీ హీరో అడుగుతాడా. అదా ఒక వైఫ్ ఒక హస్బెండ్ తో చూసే బిజినెస్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ కానీ అటే కిస్ చేసుకుంటా ఉంటారనమాట. వీళ్ళిద్దరూ కానీ ఇక్కడ కిస్ చేసుకుంటా ఉంటారు. అటే ఇటు పక్క అయితే షెన్నీ జింక్షినే చూపిస్తారు. వీడు కానీ చెప్తా ఉంటాడు, యాక్చువల్ గా ఆ వెడ్డింగ్ లో అయితే నన్ను అందంగా చూపియాలనేసి నేను కానీ అనుకున్నాను, ఇది లైఫ్ లాంగ్ గుర్తొచ్చే జ్ఞాపకం కదా, కాకపోతే అందులో నేను ఫన్నీగా డ్రెస్ వేసుకోవాలంటే ఎలా అనేసి కానీ వీడు అడుగుతా అంటాడా. సరేలే నేను కానీ నిన్నైతే క్షమిస్తాను, నీకు ఇష్టం వచ్చినట్టే డ్రెస్ వేసుకో అనేసి కానీ జింక్షి అయితే చెప్తుంది. లేదు నువ్వు చెప్పినట్టే డ్రెస్ వేసుకుంటాం అనేసి కానీ ఇప్పుడైతే షెన్నీ చెప్తాడనమాట. లేదురా అనేసి కానీ తను
చెప్తుంది లేదే అనేసి కానీ వీడు చెప్తా అంటాడు. ఆ మరుసటి రోజు అయితే వీళ్ళిద్దరికి కానీ వెడ్డింగ్ ఫోటో షూట్ అయితే జరుగుతుంది. షెన్నీని చూపిస్తారనమాట. వీడిని కానీ గాలుదిన ఎయిర్ బలూన్ లాగానే రెడీ చేసి పెట్టుంటారు. వీళ్ళిద్దరూ కానీ చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూనే వాళ్ళ యొక్క వెడ్డింగ్ ఫోటోని అంతా కానీ తీసుకుంటారనమాట. నెక్స్ట్ అయితే నార్మల్ డ్రెస్ లో కానీ వీళ్ళైతే కొన్ని ఫోటోలు కానీ తీసుకుంటా అంటారు. అప్పుడు జింక్షి కానీ చెప్తా ఉంది ఐ లవ్ యూ అనేసి. దానికి వీడు కానీ ఐ లవ్ యూ అనేసి చెప్తాడా, లేదురా నువ్వైతే ఐ టు లవ్ యూ అనేసి చెప్పాలి అనేసి కానీ వీళ్ళైతే ఇక్కడ మళ్ళీ కానీ గొడవలు వేసుకుంటారు. లేదు లేదు నేను దా నిన్ను ముందు ప్రేమించాను అనేసి కానీ షెన్నీ అయితే ఐ లవ్ యూ అంటాడు. అదేవిధంగా వీళ్ళు కానీ అటే కిస్ చేసుకుంటా ఉంటారనమాట. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ వాళ్ళ ఆఫీస్ లో కానీ చైనీస్ న్యూ ఇయర్ రాబోతుంది అనేసి అందరికి కానీ గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చి వాళ్ళ మేనేజర్ కానీ ఇస్తూ ఉంటారనమాట. అప్పుడు షిముక్ కానీ ఇచ్చేసి అవును ఏమి ప్లాను నీ బాయ్ ఫ్రెండ్తో న్యూ ఇయర్ని బాగా సెలబ్రేట్ చేయబోతావా అనేసి కానీ వీళ్ళైతే హీరోయిన్తో కానీ ఫన్ చేసుకుంటా ఉంటారనమాట. హీరోయిన్ కానీ నవ్వుతూ ఇంటికి అయితే వస్తుంది. ఆ తర్వాత తెలుస్తా ఉంది హీరోయిన్ అయితే వాళ్ళ పేరెంట్స్ పిలిచారనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అదేవిధంగా హీరో కానీ వాళ్ళ ఆంటీని చూసుకోవాలి అనేసి వీళ్ళిద్దరూ కానీ విడివిడిగానే చైనీస్ న్యూ ఇయర్ని కానీ సెలబ్రేట్ చేయబోతారనేసి హీరోయిన్ కానీ ఫీల్ చేస్తూ నాకు ఏదైనా రివార్డ్ ఇవ్వచ్చు కదా అనేసి కానీ అడుగుతుందా. దాంతో హీరో కానీ తనకైతే ఒక కిస్ని కానీ ఇస్తాడు. ఆ విధంగానే వీళ్ళిద్దరూ కానీ సంతోషంగా ఉంటారనమాట. నెక్స్ట్ డేనే హీరోయిన్ కానీ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. కాకపోతే తన యొక్క థింగ్స్ ఎక్కడ ఉండదు అనేసి కానీ తనకి తెలియట్లేదు. దాంతో హీరోనే వచ్చి తన యొక్క లగేజ్ మొత్తాన్ని కానీ ప్యాక్ చేసి ఆ తర్వాత హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే తీసుకొని వెళ్ళి ఇప్పుడు సెండ్ ఆఫ్ చేస్తాడనమాట. అదేవిధంగా హీరోయిన్ కానీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తుంది. తనని వాళ్ళ ఇంట్లో చూసిన వెంటనే వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి అందరికి కానీ చాలా సంతోషం అయిపోతుంది అనమాట. వాళ్ళతో చాలా బాగా మాట్లాడేసి ఆ తర్వాత హీరోయిన్ కానీ వెంటనే హీరోకే కాల్ చేస్తుంది. ఎలా ఉన్నావు ఏం చేస్తా ఉన్నావు అనేసి. ఆంటీ వచ్చిన వెంటనే నేను కానీ షాపింగ్కి వెళ్ళాలి అనేసి కానీ హీరో చెప్తాడా. ఈ విధంగా వీళ్ళిద్దరూ కానీ మాట్లాడుకుంటా ఉన్నప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ హీరోయిన్ అయితే చూసేసి బాబు ఎలా ఉన్నావు నీకు నచ్చిన డంప్లింగ్స్ ఏదో చెప్పు నేను కానీ దాన్ని అయితే చేసి హీరోయిన్ దగ్గర కానీ ఇచ్చి పంపిస్తాను అనేసి కానీ వాళ్ళ అమ్మ అయితే మాట్లాడుతూ ఉంటుంది అనమాట. పర్వాలేదంటే మీరు ఏమి ఇచ్చినా కానీ ఓకే అనేసి కానీ హీరో అయితే చెప్తా ఉంటాడు. సరే ఈ ఫోన్ని పట్టుకోవే నేను కానీ గ్యాస్లో ఏమో పెట్టేస్తున్నాను వెళ్ళాలి అనేసి కానీ వాళ్ళ అమ్మ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. చూసావా మా అమ్మని నన్ను కానీ ఇప్పుడైతే వదిలేసింది తన అల్లుడి మీదే ప్రేమని కానీ ఎక్కువగా పెట్టుకుంటా ఉంది అనేసి కానీ హీరోయిన్ చెప్తా ఉంది. సరే ఏమేమి ప్లాన్ నెక్స్ట్ అనేసి హీరో కానీ అడుగుతాడా. దానికి హీరోయిన్ కానీ లైన్గా చెప్తా ఉందనమాట. నెక్స్ట్ డే అయితే నేను వెళ్ళి టెంపుల్కి వెళ్ళాలి. ఆ తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ని అందరినీ కానీ మీట్ అవ్వాలి. ఆ తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి. ఆ నెక్స్ట్ అనేసి కానీ తనైతే లాగుతుంది. హీరో కానీ అడుగుతాంటాడు ఏమైంది అనేసి. ఆ నెక్స్ట్ డే అయితే నా యొక్క స్వీట్ అయిన హస్బెండ్ని చూడడానికి కానీ నేనైతే తన దగ్గరికి వెళ్తా ఉన్నాను అనేసి కానీ చెప్తుందా. నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అనేసి కానీ హీరో అయితే చెప్తా. అక్కడ ఎంత కానీ వాళ్ళ వల్ల అయినంత వరకు డబ్బులు అయితే వేసి తన ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికి కానీ గిఫ్ట్గా ఇస్తారనమాట. ఆ విధంగానే హీరో కానీ రెడ్ ఎన్వలప్లో అయితే తన దగ్గర వర్క్ చేసే వాళ్ళకి కానీ ఇస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కానీ హీరో దగ్గర అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. హీరోయిన్కి అయితే కంటిన్యూస్గా మెసేజ్లు అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఏమైంది అనేసి హీరో అడిగితే నా యొక్క ఫ్యామిలీ గ్రూప్లో నుంచే వస్తూ ఉంది అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. ఇప్పుడు జియాన్ కానీ మన యొక్క ఫ్యామిలీనే కదా తనని కానీ నువ్వు అయితే గ్రూప్లో యాడ్ చేయనేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ చెప్తుంది. ఓకేనా మా అమ్మ అయితే నిన్ను కానీ ఫ్యామిలీ గ్రూప్లో యాడ్ చేయమంటా అన్నారు నీకు ఓకేనా అనేసి కానీ అడుగుతుంది. అదంతా హీరో కానీ ఒప్పుకుంటాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ హీరోని అయితే ఫ్యామిలీ గ్రూప్లో కానీ యాడ్ చేస్తుంది. ఆ తర్వాత హీరోకి ఫస్ట్ ఏం మాట్లాడాలనేసి అర్థం కావట్లేదు. నేను క్షిము యొక్క హస్బెండ్ని అనేసి కానీ తన యొక్క ఇంట్రోని అయితే ఇస్తారనమాట. నేను క్షిము యొక్క కజిన్ని నేను క్షిము యొక్క బ్రదర్ని అనేసి కానీ వాళ్ళందరూ కానీ మెసేజ్లకి అయితే రిప్లై ఇస్తూ విషెస్లు కానీ చేసుకుంటూ ఉంటారనమాట. అదేవిధంగానే హీరోయిన్ కానీ హీరోకి అయితే ఆ తర్వాత కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. న్యూ ఇయర్ కానీ వచ్చేసింది కదా అనేసి వాళ్ళు కానీ హ్యాపీ న్యూ ఇయర్స్ అయితే చెప్పుకుంటారు. అదేవిధంగా మరుసటి రోజు అయితే ఎవరబ్బా ఇంత పొద్దున పూటే అనేసి కానీ హీరోయిన్ అయితే వచ్చి తలుపు తెరుస్తుంది. చూస్తే తను షాక్. హీరో కానీ అక్కడైతే వచ్చి ఉంటాడా తనని కానీ హక్ చేసుకుంటుంది. సడన్గా సర్ప్రైజ్ ఇచ్చావే అనేసి. ఆ తర్వాత వీళ్ళందరూ కానీ కలిసి కూర్చొని తింటా ఉంటారు. అప్పుడు వాళ్ళ అమ్మ కానీ చెప్తా ఉంది భోజనం అయిన తర్వాత మనమందరం కానీ ఫ్యామిలీగా ఒక ఫోటోని అయితే తీయాలి అనేసి. అదేవిధంగానే వీళ్ళందరూ కానీ ఫోటో అయితే తీసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ అయితే హీరోయిన్ వాళ్ళు కానీ టెర్రస్ మీద అయితే వెళ్ళి మూవీ చూస్తూ ఉంటారు. హీరో హీరోయినే చూస్తూ ఉంటారనమాట. అప్పుడు హీరోయిన్ యొక్క ఇంటర్వ్యూ ఫస్ట్ తీసుంటారు కదా ఆ ఇంటర్వ్యూ కానీ వచ్చి ఉంటుంది. ఇదేంది ఇక్కడ సడన్గా వస్తూ ఉంది అనేసి కానీ హీరోయిన్ అడుగుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోని కానీ ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా అది కానీ వస్తుంది అనమాట. నువ్వు కానీ ఆ రోజు అయితే ఇంటర్వ్యూ ఇచ్చావా అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది.
షిము, నేనైతే నీకు ఒక విషయం చెప్పనా? విధినే మన ఇద్దరిని కానీ 12 సంవత్సరాలకు ముందు నుంచి ఇప్పటి వరకు కానీ కలుపుతా ఉందనేసి అనుకుంటా ఉన్నాను. ఆ ఇంటర్వ్యూ అయినా సరే, ఆ తర్వాత మన స్కూల్లో అయినా సరే అనేసి కానీ వీడైతే చెప్పేసి అదేవిధంగా హీరోయిన్కి కానీ రింగ్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేస్తాడనమాట. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అనేసి కానీ హీరోయిన్తో అయితే అడుగుతాడు. దానికి హీరోయిన్ కానీ ఓకే చెప్తుంది. దాంతో హీరో కానీ హీరోయిన్కి అయితే రింగ్ని తొడిగేసి ఆ తర్వాత తనని కానీ హక్ చేసుకుంటాడనమాట. ఆ విధంగానే వీళ్ళిద్దరూ కానీ కిస్ చేసుకుంటా ఉంటారు. బ్యాక్గ్రౌండ్ లో అయితే హీరోతో గానీ ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, వాళ్ళు కానీ అడుగుంటారు, మీరు చాలా రోజులుగా ప్రేమించిన అమ్మాయిని సడన్ గా చూస్తే మీరు ఫస్ట్ ఏం మాట్లాడతారు అనేసి. దానికి ఇతను కానీ చెప్తా ఉంటాడు, నేను తనని వెయిట్ చేయమంటాను, నా లవ్ ని నేనే వెళ్ళి తనతో గానీ నా లవ్ ని అయితే కాన్ఫెస్ చేసేంత వరకు తనని వెయిట్ చేయమని ఉంటాను అనేసి కానీ చెప్తాడనమాట. ఆ విధంగానే వీళ్ళిద్దరూ కానీ చాలా సంతోషంగా అయితే ఉంటారు. అంటే జింక్షి షెనీ వాళ్ళనే చూపిస్తారనమాట. వాళ్ళు కానీ వాళ్ళ లైఫ్ లో అయితే చాలా సంతోషంగా ఉంటారనమాట. అంటే 6 years తర్వాతే చూపిస్తారు. షెనీ జింక్షికి అయితే ఒక బాబు పుట్టినట్టున్నాడు. వాడి పేరు కానీ హువాంగ్ హువాంగ్. షెనీ కానీ తన కొడుకుతో అడుగుతా ఉంటాడు, బంగారం నీకు ఈ స్నాక్స్ కావాలా అనేసి. నాన్న అదంతా కానీ జంక్ ఫుడ్, అదంతా నేను తినకూడదు, నీకు కావాలంటే నువ్వే తిను అనేసి కానీ చెప్పి వాళ్ళ నాన్ననే నోస్ కట్ చేసేస్తాడు. ఆ తర్వాత ఈ అబ్బాయికి ఏమో బర్త్డే పార్టీ కోసం అయితే హీరో హీరోయిన్ అందరూ కానీ వచ్చుంటారనమాట. అప్పుడు ఈ అబ్బాయి కానీ అంకుల్ నేను మీకోసం అయితే ఈ బాల్ని తీసుకొని వచ్చాను, తీసుకొని నాకైతే మ్యాథ్స్ లో డౌట్ ఉంది, క్లియర్ చేయండి అంటాడు. నీ యొక్క బర్త్డే పార్టీ తర్వాత నేను కానీ నీకైతే మ్యాథ్స్ చెప్పిస్తాను అనేసి హీరో గానీ చెప్తాడనమాట. ఆ తర్వాత ఈ అబ్బాయికి కానీ బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత క్యాండిల్ ని కానీ ఆపేసి నువ్వేం కోరుకున్నావు అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది. దానికి తను కానీ చెప్తా ఉంటాడు, మా అమ్మ ఎప్పుడు కానీ అందంగా ఉండాలి, అదే విధంగా మా నాన్న కానీ చాలా సంతోషంగా ఉండాలి, హీరోయిన్ ఏమో ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంట. ఆ తర్వాత హీరోకి తన బిజినెస్ లో అయితే బాగానే రన్ అవ్వాలని కోరుకున్నాను అంటాడు. దానికి వాళ్ళ అమ్మ కానీ అడుగుతా ఉంది, నీకోసం ఏమీ కోరుకోలేదా అనేసి. నాకు కదా అన్నీ ఉన్నాయి కదా, ఇంకెందుకు, నాకు మీరందరూ హ్యాపీగా ఉంటేనే నాకు అదే చాలు అనేసి కానీ ఈ చిన్న పిల్లోడు అయితే చెప్తా ఉంటాడు అనమాట. నెక్స్ట్ అయితే హీరో కానీ ఆ పిల్లోడికైతే మ్యాథ్స్ కానీ చెప్పిస్తూ ఉంటాడు. దీన్ని అయితే చూసేసి జింక్షి కానీ హీరోయిన్తో అయితే చెప్తా ఉంది, అవును హువాంగ్ హువాంగ్తో ఆడుకోవడానికి నువ్వు కానీ ఒక బాబును కనవచ్చు కదా అనేసి. దానికి హీరోయిన్ కానీ ఇప్పుడే ఎందుకు, వదిలే కొంచెం టైం పోనీ అనేసి కానీ చెప్తా ఉంటుందన్నమాట. సరే నేను శని అయితే బిజినెస్ పరంగా వేరే ఊరికి కానీ వెళ్తా ఉన్నాము, 2 రోజులు అయితే నా కొడుకుని నువ్వే చూసుకోవాలి అనేసి కానీ జింక్షి అయితే అడుగుతుంది. సరేలే నేనే చూసుకుంటాను అనేసి కానీ హీరోయిన్ చెప్తుందా. ఆ మరుసటి రోజు అయితే ఈ పిల్లాడిని కానీ తీసుకొని వచ్చి కూర్చోబెట్టేసి హీరోయిన్ కానీ అడుగుతా ఉంది, ఏం బాబు ఈ టీవీ చూడడం ఆ తర్వాత గేమ్స్ ఆడడం ఇలాంటివంతా నువ్వు చేయవా అనేసి అడుగుతుంది. అంటే అదంతా కానీ చిన్నపిల్లలు చేసే పని, నేను చదువుతాను ఆ తర్వాత అయితే గమనే ఉంటాను, ఇంకేమి చేయను అనేసి కానీ వీడు చెప్తాడా. దాంతో హీరో కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కానీ కలిసి ఎంజాయ్ చేస్తూ చేసే ఒక పని అయితే నాకు తెలుసు, రండి అనేసి కానీ వీళ్ళందరినీ పిలుచుకొని వచ్చి బేకింగ్ చేయడానికి అయితే వచ్చేస్తారనమాట. ఆ తర్వాత వీళ్ళందరూ కానీ చాలా ఫన్ చేసుకుంటూ కుకీలు అయితే చేస్తారు. అప్పుడు హీరోయిన్ కానీ ఆ కుకీని అయితే బాగా మాడనిచ్చేసి ఉండదనమాట. అయ్యో ఏం చేసేది ఇప్పుడు అనేసి కానీ తనైతే ఫీల్ చేస్తూ వస్తుంది. దాన్ని చూసేసి హీరో కానీ నువ్వెందుకు ఫీల్ చేస్తున్నావు, నువ్వు దేన్ని చేసినా కానీ నేనైతే తినేస్తాను అనేసి కానీ వీడైతే తింటా ఉంటాడు అనమాట. చాలా టేస్టీగానే ఉంది అనేసి కానీ చెప్తాడు. ఆ తర్వాత అయితే ఆ బాబు కానీ చెప్తా ఉంటాడు, అంటే నాకైతే నిద్ర వస్తుంది, నేను వెళ్ళి నిద్రపోయేదా అనేసి కానీ అడుగుతాడనమాట. సరే నువ్వు వెళ్ళి నిద్రపో అనేసి కానీ పంపించేస్తారు. కాకపోతే హీరోయిన్కి అయితే చాలా కష్టంగా ఉంది, ఆ పిల్లాడు ఎలా ఒంటరిగా నిద్రపోతాడు, మనం కానీ వాడిని అయితే తోడుకొని వచ్చేద్దాం రా అనేసి కానీ పైకి అయితే వెళ్తారనమాట. ఆ పిల్లాడు కానీ చాలా క్యూట్ గా నిద్రపోతా ఉండేది చూసేసి హీరోయిన్ కానీ హీరోతో అడుగుతా ఉంది, జియాంగ్ నాకైతే బాగా తెలుసు నీకు పిల్లలు వద్దు అనేసి, నువ్వు మీ నాన్న దగ్గర చాలా కష్టాన్ని అనుభవించావు కాబట్టి నువ్వు పిల్లలు వద్దని చెప్తా అన్నావు, కాకపోతే అంటుంది నేను ఎప్పుడు పిల్లలు వద్దని చెప్పాను అనేసి కానీ హీరో అయితే అడుగుతాడు. ఆ రోజు నువ్వు షెన్నీతో మాట్లాడుతూ ఉండింది నేను విన్నాను అనేసి కానీ ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. షెన్నీ కానీ హీరోతో అయితే అడుగుంటారు, నువ్వు ఎప్పుడైనా పిల్లల్ని కనుక్కోపోతావు అనేసి. దానికి తను కానీ చెప్పుంటాడు, ఇప్పటికీ పిల్లలు అయితే వద్దు, నాకు దాంట్లో ఇంట్రెస్ట్ ఏమీ లేదు అనేసి కానీ హీరో చెప్పుంటాడు అనమాట. దాన్నే ఇప్పుడు కానీ చెప్తాంది, ఆ రోజు చెప్పింది వినేసి నువ్వు ఇంత బాధపడతా అన్నావా, నేను ఎందుకు ఆ రోజు వద్దన్నానో తెలుసా, ఒక అమ్మాయి అమ్మగా మారితే తన యొక్క జీవితమే మారిపోతుంది, తన యొక్క లైఫ్నే తన పిల్లల కోసం అయితే సాక్రిఫైస్ చేసేలాగా ఉంటుంది, తన వర్క్లో ఆ తర్వాత ఇంట్లో అన్ని ప్రెషర్ని కానీ హ్యాండిల్ చేసేలా ఉంటుంది, నేనైతే ముందు నిన్ను ప్రొటెక్ట్ చేయాలనుకున్నాను అనేసి కానీ చెప్తాడు. అది మాత్రమే కాదు, కొన్ని రోజులు ఫోన్ ఇచ్చి ఆ తర్వాత నేనే వచ్చి నీ దగ్గర కానీ పర్మిషన్ అడుగుదాం అనుకున్నాను అనేసి కానీ చెప్తాడా. దాంతో హీరోయిన్ కానీ అటంటే ఇప్పుడు నీకు ఓకేనా, మనం ఇద్దరం కానీ కలిసి పిల్లల్ని కంటామా అనేసి కానీ తనైతే పర్మిషన్ అడుగుతుంది. ఖచ్చితంగా అనేసి కానీ హీరో చెప్తాడు. నెక్స్ట్ అయితే వీళ్ళిద్దరూ కానీ మామూలుగా వెళ్ళే కేక్
కేక్ షాప్కి కానీ వెళ్ళి వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్లో అయితే కేక్ని తీసుకొని వస్తా అంటారు. నెక్స్ట్ టైం అయితే ఇంకో 2 కేక్ని కానీ నీకు కొనిస్తాను అనేసి కానీ హీరో చెప్తాడా. దానికి హీరోయిన్ కానీ 2 కాదు 3 కేక్ కొనాలి అనేసి చెప్తుందనమాట. హీరోకి ఫస్ట్ అర్థం కాలేదు. ఆ తర్వాత తను కానీ తన యొక్క ప్రెగ్నెన్సీ టెస్ట్ని కానీ చెప్తుంది. హీరో కానీ బాగా ఎమోషనల్ అయిపోయి హీరోయిన్ని హగ్ చేసుకుంటాడనమాట. ఇక పైనుంచి నువ్వే నన్ను కానీ బాగా ప్రొటెక్ట్ చేయాలి, నేను వేరే ఇప్పుడు ప్రెగ్నెన్సీగా ఉన్నానా, నేను ఏ వర్క్ కానీ చేయకూడదు, కాబట్టి నువ్వే నన్ను కానీ బాగా టేక్ కేర్ చేసుకోవాలి అనేసి కానీ హీరోయిన్ అయితే ఆర్డర్ వేస్తూ ఉంటుంది. ఆటే కొన్ని సంవత్సరాల తర్వాత అయితే చూపిస్తారు. హీరోయిన్కి కానీ ఒక కొడుకు పుట్టినట్టున్నాడు. తన పేరు కానీ మన్మన్ అనేసి ఇంట్రడ్యూస్ చేసేసి అదిగో ఉండారు చూడండి, తనే మా నాన్న. తను కానీ మా అమ్మకైతే కాఫీ వేస్తూ ఉంటాడు. ఇదిగోండి ఈమె మా అమ్మ అనేసి కానీ ఈ అబ్బాయి అయితే చెప్తా ఉంటాడనమాట. అప్పుడు కానీ హీరోయిన్ అయితే చాలా ప్రేమగా ఉంటారు. వీడియో తీస్తూనే ఈ అబ్బాయి కానీ ఇదంతా చెప్తా ఉంటాడు. సరే రండి నేనైతే మీకు ఒక సీక్రెట్ని కానీ చూపిస్తాను అనేసి ఒక ఆల్బమ్ని కానీ తీసి చూపిస్తాడనమాట. ఇది మా అమ్మ నాన్న ఫస్ట్ టైం తీసుకున్న ఫోటో. అప్పుడు మా నాన్నకి నవ్వడం కానీ రాకపోయేసరికి మా అమ్మే నేర్పించింది అనేసి కానీ చెప్తాడు. ఆ తర్వాత మా అమ్మ నాన్న యొక్క సోషల్ మీడియా ఫోటో, దీని ద్వారానే వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అయితే అందరికీ తెలిసిందంట. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ కంపెనీ నుంచి అయితే వెళ్ళి బయట గేమ్ ఆడినప్పుడు తీసుకున్న ఫోటో ఇది అనేసి కానీ చెప్తాడు. ఇది మా అమ్మ నాన్న యొక్క పెళ్లి ఫోటో, దీన్ని అయితే మా నాన్న ఫ్రేమ్ చేసి కానీ పెట్టుకొని ఉన్నాడు అనేసి కానీ చెప్తాడు. ఆ తర్వాత ఇదైతే మా గ్రాండ్ పేరెంట్స్ తో తీసుకున్న ఫోటో అనేసి కానీ చెప్తాడు. ఆ తర్వాత అయితే మా అమ్మ నాన్న యొక్క వెడ్డింగ్ ఫోటోలు అన్ని కానీ చాలా ఉన్నాయి అనేసి కానీ చూపిస్తాడు అనమాట. హీరోయిన్ ఇద్దరు కానీ వాళ్ళ వెడ్డింగ్ కాస్ట్యూమ్ లో అయితే చాలా ఫోటోలు కానీ తీసుకొని ఉంటారు. దాన్నే చూపిస్తూ ఈ డ్రామానే ముగిచ్చేస్తారనమాట. దీంతోనే ఈ డ్రామా గానీ అయిపోతుంది. ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వేసే నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అయిన డ్రామాని కానీ మీరైతే చూడవచ్చు. నెక్స్ట్ అయితే ఒక కొత్త డ్రామాతో కానీ మిమ్మల్ని అయితే మీట్ అవుతాను. అంతవరకు బాయ్.